కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటూ కాన్ఫరెన్స్లో ఉన్న సహోదరులందరూ కూడా ప్రభువున నందనండి. అందరూ కూడా ఉందని తెలియపరచుకుంటున్నాను. నా వాయిస్ వినపడుతుందండి? ఓకే. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి నాకు ఇవ్వబడిన లేఖన భాగం చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనం నాకు ఇవ్వబడినవి. వాటి గురించి మనం ఆలోచన చేద్దాము. 6వ అధ్యాయంలో మనం చివరి భాగంలో చూసినప్పుడు దేవుని మనసాన్ని దావీదు గారు తీసుకొచ్చే సమయంలో ఆయన నాట్యం ఆడినప్పుడు తన ఒంటి మీద ఏదో కూడా తెలియనప్పుడు స్థితిలో ఆయన ఆడిన స్థితిని మనం చూస్తాము. తన భార్య అయినటువంటి మేకాలు కూడా, సౌలు కుమార్తె మేకాలు కూడా దావీదు గారిని నువ్వు నీచుడు ఆడినట్లుగా ఆడటం తగునా అని చెప్పేసి ఆయన అనటము, నేను నా దేవుని సన్నిధి నేను ఆడానని చెప్పిన విధానాన్ని మనము చూస్తాము. మేకాలకి ఇక పిల్లలు లేరనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అది అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం ప్రారంభం మనం చదువుకున్నట్లయితే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరినందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి. ఇక్కడ 7వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క మనసుము రాజనగర్కి వచ్చిన తర్వాత దేవుడు దావీదు గారికి నెమ్మదిని కలిగించి ఉన్నప్పుడు, ఆయన రాజనగరంలో ఉన్నప్పుడు మిద్ది మీద నుంచి ఆయన ఆ మాటలు ఆలోచన చేస్తూ ఎవరిని పిలిపించాడంటే నాతాను ప్రవక్తను పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. ఈ మొదటి వచనం మనం చూసుకున్నప్పుడు రాజుగా ఉన్న ఆయన తనకు నెమ్మది కలిగినప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకి మామూలుగా మనం లోకంలో చూసినట్లయితే మనకి ఆనందము సంతోషం ఎక్కువైనప్పుడు, లేకపోతే నెమ్మది కలిగినప్పుడు మనలందరూ ఏం చేస్తారంటే చక్కగా సంతోషంగా ఇంట్లో భార్య పిల్లలతోనో బంధువులతోనో లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తామో షికారు చేయడమో చేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలైన వారు కూడా ఈ రోజుల్లో అలాగే జరిగించే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు గారు అలా కాకుండా దేవుడు నాకు నెమ్మది కలిగించాడు కాబట్టి దేవుని కొరకు ఆయన ఏం ఆలోచించాడంటే ప్రవక్తను పిలిపించుకున్నాడు దాని దగ్గరికి. మన వాళ్ళైతే మాకు నెమ్మది కలిగింది కాబట్టి దేవుడు చాలా హ్యాపీనెస్ ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, కొన్ని కష్టాలు విడినాయి కాబట్టి సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుందాము లేకపోతే కూడికి పెట్టుకుందామని ఆలోచన తక్కువ చేస్తారు మనోళ్ళు. కానీ దావీదు గారు అయితే ఆ యొక్క ఆలోచన కలిగి నాతాను అనే ప్రవక్తను పిలిపించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. 2వ వచనం మనం చదువుకున్నప్పుడు నాతాను ప్రవక్తను పిలిపించి ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చదువుకున్నప్పుడు, నేను దేవదారు మంద కట్టిన నగరంలో వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలు నిలిచి చూడదగునా అనే విషయాన్ని అక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను దేవదారు మంద కట్టిన నగరంలో నివాసం చేస్తుండగా నా దేవుని మందసము గుడారాల్లో నిలిచి ఉండదగునా అనే విషయాన్ని ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే దావీదు గారికి ఏం ఆలోచన ఇచ్చిందంటే దేవునికి ఒక మందిరం కట్టాలి నా ఆలోచన విధానము దావీదు గారికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. అంటే ఆయన ఏం ఆలోచన చేశాడు? నేను దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క ఇది మీద బ్రతికే నేను మిద్దుల్లో మేడల్లో ఉంటే, చిత్సారుమాల కట్టిన దాంట్లో నేను ఉంటే, నన్ను పోషించే ఆయన, నన్ను పుట్టించిన ఆయన, నన్ను కాపాడే ఆయన, ఇంతమందిని కాపాడే ఆయన మనసము డేరాల్లో ఉండటం ఏంటి అనే ఆలోచన దావీదు గారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేనను మ్రాణులతో కట్టిన దాని మీద ఉంటున్నాను, నా దేవుని మనసును డేరాల్లో ఉండదగునా అనే విషయాన్ని ఆయన నాతాను గారితో అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను అనే విషయాన్ని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే 3వ వచనం వరకు మనం చదువుకుంటే దావీదు గారు దేవునికి ఒక మందిరం కట్టాలనే ఆలోచన ఉన్నాడు. అంటే డేరాలో ఉంది కాబట్టి ఆయనకు మందిరం కట్టాలనే ఆలోచన ఉన్నాడు. దాన్ని ఆయన సొంతగా నిర్ణయం తీసుకోకోకుండా, తన సొంత ఆలోచన బట్టి చేయకోకుండా దేవుని యొక్క సేవకుని పిలిపించుకొని, ప్రవక్తను పిలిపించుకొని, ప్రవక్త ద్వారా దానికి తెలియపరిచి, ఆ ప్రవక్త దేవుని ద్వారా ఏం తెలియపరుస్తాడో దాన్ని చేయాలనే ఆలోచన దావీదు గారు గ్రహించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ 3 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన సేవకుల పట్ల చూపే కృపను మనం అక్కడ గమనించవచ్చు. దేవుడు తన సేవకులకి, తన పనివారికి, తన పిల్లలకి ఇచ్చే గౌరవాన్ని మనము గ్రహించి ఇక్కడ ఆలోచన చేయవచ్చు. ఏంటి అనేది మనం చూసినప్పుడు
ప్రవక్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని అక్కడ దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే దావీదు గారు శక్తిమంతుడు, యుద్ధవీరుడు, తనకి కావాలనుకుంటే చేయగలడు. కానీ దావీదు గారు ఆ పని చేయకోకుండా అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటో అనే విషయాన్ని గ్రహించి దేవుడు ఏం చెబుతాడనే ఆలోచన కొరకు దేవుని ప్రవక్త నుండి నాతాన్ని పిలిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే మనకు కట్టే అధికారం ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ అది చెయ్యాలా వద్దా అనేది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క సేవకులకు చెప్పాలి. అందుకని ఇక్కడ దేవుడు తన ప్రవక్తలకు ఇచ్చిన గౌరవాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అందుకని దావీదు గారు కూడా ఆయన ఆలోచన బట్టి కాకుండా ప్రవక్తను పిలిపించి ప్రవక్త ఏం చెబుతాడో, దేవుని ఆయన ఏం మాట్లాడాడో అనే విషయాన్ని ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము. అందుకని దేవుడు కూడా ఆ గొప్పతనాన్ని, తన ప్రవక్తకి ఇచ్చిన గొప్పతనాన్ని కూడా ఇక్కడ ఆయన నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అందుకని దావీదు గారితో చెప్పకుండా నాతాను గారితోనే దేవుడు కూడా చెప్పి పంపించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. 4వ వచనం కాడి నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే, 4వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, నీవు పోయి నా సేవకుడుకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసంకు ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరము నివసింపక డేరాలోను గుడాలను నివసించుచు సంచరించిదని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేనెన్నడైనను అనియుంటినా అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ 4వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నప్పుడు దేవుడు నాతాను గారితో మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. నాతాను గారితో చెబుతూ ఉన్నాడు దావీదు గారి గురించి. ఏమని, నేను ఎన్ని సంవత్సరాలు నడిచాను, ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను అరణ్యంలో, ఇశ్రాయేలందరినీ కూడా నడిపించినప్పుడు, డేరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ఎవరితోనైనా నాకు ఒక మందిరాన్ని కట్టలేదేంటి అని నేను ఎప్పుడైనా అడిగానా అనే విషయాన్ని అక్కడ దేవుడు నాతాను గారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. దావీదు గారితో ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవునికి ఒక మందిరం కట్టమని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఎందుకంటే దేవుడు ఒక చోట ఉండే మనిషి కాదు, ఒక ప్రాంతానికి చెందిన ఆయన కాదు, సర్వలోకానికి ఆయన దేవుడు కనుక, సర్వ మనుషులందరూ కూడా ఆయన బిడ్డలే కనుక, ఆయన మనందరూ తెలిసిన సందర్భమే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం చెప్పినట్లుగా ఆయనకి కట్టడానికి, ఆయన నివాసం ఉండడానికి ఏది కూడా చాలదు. కానీ దేవుడు కూడా ఎప్పుడు కూడా నేను ఎవరితో కూడా ఎప్పుడు నేను అడగలేదు కదా అనే విషయాన్ని అక్కడ ఆయన చెబుతూ, ఏమనంటే నేను ఎప్పుడైనా మందిరం ఒకటి కట్టమని చెప్పేసి నేను ఎప్పుడైనా మీరుతో ఎవరితోనైనా ఎప్పుడైనా అన్నానా, అనలేదు కదా అనే విషయాన్ని అక్కడ ఆయన చెబుతూ 8వ వచనం కాడికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము. అంటే ఎవరికి రాని ఆలోచన దావీదు గారికి వచ్చింది. అప్పటి వరకు అనేక మంది ప్రవక్తలు, రాజులు, సేవకులు, న్యాయాధిపతులు ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా ఆలోచన రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దావీదు గారికి ఈ ఆలోచన అనేది కలిగింది. అంటే దేవునికి ఒక మందిరం కట్టాలి అనే ఆలోచన, దేవునికి ఒక నివాస యోగ్యమైన ఉండాలనే ఆలోచన దావీదు గారు చేసినట్లుగా మనము చదువుకున్నాం. కాబట్టి ఎవరూ చేయలేదు ఆలోచన, కానీ నా సేవకుడైన దావీదు చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో మాటలన్నీ కూడా చెప్పు అనే విషయాన్ని దేవుడు తన ప్రవక్త నుండి నాతాను ద్వారా తెలియపరిచిన సందేశాన్ని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. అంటే దేవుని కొరకు ఏదైతే ఆలోచన చేస్తున్నామో, దేవుని పని నిమిత్తం ఏదైతే మనం కలిగి ఉండాలనుకుంటున్నామో, అప్పుడు దేవుడు కూడా అది యోగ్యమైనదైతే మనకు సహకారాన్ని ఇస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. దేవుని కొరకు ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు దేవుడు కూడా మన పట్ల తన ప్రేమను చూపిస్తాడు, తన యొక్క కృపను మనకు కురిపిస్తాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 9వ వచనం కాడ నుంచి దావీదు గారి యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉంటాము. మనం చదువుకున్నట్లయితే దావీదు గారు కూడా దాన్ని మర్చిపోలేదు. అదే విషయం మనం చదువుకుంటూ ఉంటాం. సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా అంటే నాతాను ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ప్రవక్త నాతాను ద్వారా దావీదు గారికి తెలియజేయడం అన్నమాట. గొర్రెల కాపుల్లో నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ నీ ఎదురు నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనులను ఇక కదిలింపబడకుండా తన
స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్టు దుర్బుద్ధి గల జనులను ఇకను వారిని కష్టపెట్టక ఉన్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేతును అనే విషయాన్ని చెప్పినట్లుగా మనం చదువుకుంటున్నాం 11వ వచనం వరకు 9 నుంచి. అంటే దావీదు గారు ఎప్పుడైతే దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడో ఆయన ఆలోచనను బట్టి నాతానుకి చెప్పడము, నాతాను గారు దేవుడు దాన్ని తెలుసుకొని నాతాను గారికి చెప్పడము, మరలా దేవుడు నాతాను గారికి ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నాడు. దావీదు నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి ఆయనకు చెప్పినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు న్యాయాధిపతుల కాలం నుంచి కూడా దేవుని యొక్క ప్రజల్ని ఎంతోమంది బలాత్కారంగా హింసించి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వారి మీదకి యుద్ధానికి వెళ్తానికి, అంటే దేవుడు ఉన్నంతకాలం ఎవరు కూడా వారి మీదకి వచ్చేవాళ్ళు కాదు. కానీ దేవుడు వీళ్ళు ఎప్పుడైతే పాపం చేసి దేవుని విడిచిపెట్టేవాళ్ళో అప్పుడు మరలా ఎవరో ఒకళ్ళు శత్రు దేశాలు వచ్చి వారిని బానిసలుగానో లేకపోతే వారిని హింసించినట్లుగానో మనం చదువుకుంటూ ఉంటాం. వీళ్ళు కూడా మరలా దేవునికి దూరం అయిపోయి యుద్ధాలు వాళ్ళు విగ్రహారాధన జరిగించిన సందర్భాలను కూడా మనం చదువుకుంటాం. అదే విషయాన్ని ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. అలాగే దావీదు గారి యొక్క స్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు గారు కూడా దాన్ని మర్చిపోలేదు కనుక ఆయన కూడా దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూనే ఉంటాడు. ఆయన ప్రార్థనలో కానివ్వండి, ఆయన రచించిన కీర్తనలో కానివ్వండి, దావీదు గారి యొక్క స్థితిని ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనం కూడా ఏం ఆలోచించాలంటే దేవుడు మనకి ఏ సామర్థ్యం అయితే ఇచ్చాడో, ఏ స్థితి అయితే ఇచ్చాడో దాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. మనం ఎంత ఎదిగినప్పటికి కూడా మన పూర్వపు స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటే మనం ఎదిగిన కొద్దీ వినయంగా మనం ఉంటామనేది ఈ యొక్క మాటలను బట్టి లేదా దావీదు గారి జీవితాన్ని బట్టి మనం గమనించవచ్చు. మనము కూడా ఎంత ఎదిగినప్పటికి కూడా దేవుడు మనకి ఎంత అది ఇచ్చినప్పటికి కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు దుర్వినియోగం అనేది చేసుకోకూడదు, మన పూర్వపు స్థితిని మర్చిపోకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వచనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారు కూడా ఆయన గురించి చెబుతున్నాడు, గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెలు కాచుకుని నిన్ను తీసుకొచ్చి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించింది కాబట్టి నువ్వు ఆలోచించగలండి. అలాగే దేవుడు కూడా మనకి ఏదైనా అధికారం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని నిలబెట్టుకొని దాన్ని బట్టి మనము దేవుని కొరకు మంచి హృదయపూర్వకమైన భావాన్ని మనం కలిగి సేవ చేయగలిగిన విషయాన్ని కూడా మనము గమనించాలి. అందుకని మనం కూడా దావీదు గారు చెప్పినట్లుగా దేవుడు దావీదు గారికి ఎలాగైతే తెలియపరచాడో అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా మన స్థితిని, మన యొక్క పరిస్థితిని గమనిస్తూ మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి హృదయపూర్వకంగా వినయపూర్వకంగా దేవుని భయభక్తి కలిగి జీవించాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరి మీద కూడా దావీదు గారికి దేవుడు విజయాన్ని ఇచ్చాననే విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అంతే మొత్తం చుట్టుపక్కల అందరితో కూడా విజయాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు దావీదు యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. అందుకని మనం చదువుకుంటూ ఉంటాం కదా, మా ఆలోచన అంటే నీ ఆలోచనలు కాదని చదువుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ దావీదు గారు అయితే దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడైతే ఆయన ద్వారా వద్దనుకున్నాడు. ఎందుకు అనేది మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు దావీదు గారికి ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు, దాన్ని ఆయన వాడాలి. తర్వాత దాన్ని కట్టే స్థితిని, సామర్థ్యాన్ని ఆయన వేరే వాళ్ళకి ఇస్తాడు, అది వాళ్ళు వాడతారనే విషయాన్ని ఈ వచనాలతో బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే దావీదు గారికి మనం చదువుకుంటే కొన్ని వచనాలు మనకున్నాయి. దినవృత్తాంతాల గ్రంథంలో కానివ్వండి, రాజుల గ్రంథంలో కానివ్వండి, దావీదు గారికి ఉన్న స్థితిని తెలియపరుస్తూ ఆయన యుద్ధాలు జరిగించాలి. ఆయన యుద్ధవీరుడు కనుక యుద్ధాలు జరిగించి చుట్టుపక్కల అంతా కూడా నెమ్మదిని కలగజేసినప్పుడు, అలాగే దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవాలయం నిర్మించడానికి కావలసిన వనరులన్నింటినీ కూడా సమకూర్చడానికి దావీదు గారికి సామర్థ్యం ఉంది. అది ఆయన పని చేస్తే దేవుని మందిరం ఎలా నిర్మించాలో, దాన్ని ఎలా కట్టించాలనేది దేవునికి తెలుసు. కాబట్టి అది ఎవరికి ఇస్తానంటే తన కుమారుడు అంటే వేరే వ్యక్తితో ఆయన దాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే ఈనాడు కూడా మనము కూడా దేవుడు మనకి ఏదైతే సామర్థ్యం ఇచ్చాడో దాన్ని మనం ఉపయోగించి దేవుని పనిని నిలబెట్టాలి. దాన్ని కాపాడుకుంటూ వెళ్ళే బాధ్యత దేవునిది. అది తర్వాత ఎవరికి ఇస్తాడో, ఎవరితో నిర్మిస్తాడో, ఎవరితో కొనసాగిస్తాడో అది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి మనం జడ్జి చేసిన అవసరం మనకే లేదు. నా తర్వాత నా వాళ్ళే రావాలనే ఆలోచన ఎప్పుడు కూడా మనం చేయకూడదు. కాబట్టి దేవుని యొక్క చిత్తము, వాళ్ళకున్న సామర్థ్యం అదైతే దేవుడు ఇవ్వచ్చు.
కానీ మనం ఆలోచన లేనప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇక్కడ దావీదు గారి విషయంలో కూడా అదే జరిగింది. దావీదు గారు కూడా దేవుని యొక్క మందిరం కట్టాలనుకున్నాడు. కానీ ఆయన ఏం చేసి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కట్టొద్దు అనే విషయాన్ని దేవుడు చెప్పినట్లు కూడా మనం లేఖన భాగంలో చదువుకుంటూ ఉంటాము. దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుకుంటాం. నీ చేతులు రక్తంతో తడిసినాయి కాబట్టి నువ్వు యుద్ధాలు జరిగించేవాడివి, నువ్వు యుద్ధాలు జరిగించి చుట్టుపక్కల నెమ్మదిని కలిగించు, దానికి కావాల్సిన సంపద సమకూర్చు, నీ కుమారుడి సొలొమోను ద్వారా నేను కట్టించుకుంటాననే విషయాన్ని కూడా గ్రంథంలో మనం తెలియపరిచేట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ 12వ వచనం కట్ట నుంచి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ దావీదు గారును భౌతిక సంబంధమైన మందిరం గురించి ఆలోచన చేశాడు, కానీ దేవుడైతే ఆత్మ సంబంధమైన మందిరం గురించి ఇక్కడ దేవుడు దావీదు గారికి వాగ్దానం చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు దావీదు గారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మనం చదువుకున్నప్పుడు దావీదు సింహాసనం నిత్యము కూడా ఉంటుంది అనే విషయాన్ని చదువుకుంటూ ఉంటాము. మనం 12వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నప్పుడు నీకు సంతానాన్ని కలుగజేస్తానన్నాడు. తర్వాత 12వ వచనం మనం చదువుకున్నప్పుడు నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను. అతను నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండంతో మనుషులకు తగిన దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృపను దూరము చేయను. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనే విషయాన్ని మనం చదువుకుంటూ ఉంటాము. అంటే దావీదు గారికి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నీవు చనిపోయిన తర్వాత నీ ఆలోచన ఓకే కాదని అనట్లేదు. తర్వాత 12వ వచనంలో నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీ గర్భవాసం నుంచి ఒక సంతానం నేను లేపుతాను, అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అతను నా నామఘనతగా ఒక మందిరాన్ని కడతాడు అని చెప్పేసి విషయాన్ని అక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉంటాము. ఇది చాలామంది చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది సొలొమోను గారి గురించి చేసిన వాగ్దానం అని అనుకుంటూ ఉంటారు, సొలొమోను గురించి చెప్పింది అనుకుంటారు. కానీ ఇక్కడ 12వ వచనం మనం చదువుకున్నప్పుడు దావీదు గారు ఏం చెప్పంటే, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే దావీదు గారు చనిపోయిన తర్వాత జరిగే విషయాన్ని ఇక్కడ దేవుడు ఆయనకి తెలియపరిచాడు. దావీదు గారు బతికుండగానే సొలొమోను గారిని రాజుగా పట్టాభిషేకం చేసి ఆయన పరిపాలన అప్పగించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. కాబట్టి ఇది సొలొమోను గారి గురించి చెప్పింది కాదు, కానీ ఆత్మీయంగా దావీదు యొక్క సంతానం నుంచి రాబోయే క్రీస్తు ప్రభువు గురించి చేసిన వాగ్దానం అనే విషయాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ అతను నామఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అది ఎన్నటికీ కూడా తొలగిపోదు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మనందరికీ తెలిసిన విషయాలే, కానీ మనం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు పూర్వమే తన ప్రవక్తల ద్వారా తన పిల్లల కొరకు ఆయన ముందుగానే సిద్ధపరిచినటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాము. కాబట్టి దావీదు గారికి దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు యొక్క సింహాసనము నిత్యము కూడా నేను స్థిరపరుస్తాను, అతను నా నామఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరిచేదను, నిత్యము ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాము. మరి ఇప్పుడు దావీదు యొక్క సంతానం ఉన్నారా భూలోకంలో? నిత్యము ఉంటానని చెప్పాను కదా, ఉన్నారా? కానీ దావీదు యొక్క సంతానంగా క్రీస్తు ప్రభు వారిని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్తలో మనం వంశావళి చదువుకున్నప్పుడు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి అనే విషయం కూడా మనము చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు తన పిల్లల పట్ల, తన నందు భయభక్తుల పట్ల ఎంత శ్రద్ధను, ఎంత ప్రేమను, ఎంత గొప్పని ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనము గమనించాలి. దావీదు గారికి చేసాడు దేవుడు వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానమో అది మనము ఎందును బట్టి అని మనం ఆలోచించినప్పుడు దావీదు గారు దేవుని కొరకు తను చేసిన ప్రతి పనిని కూడా దేవునికే ప్రథమ స్థానం అనేది ఇచ్చేవాడు. దావీదు గారు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు లేకుండా ఏ పని కూడా జరిగించలేదు. ప్రతి దానిలో కూడా దేవుణ్ణి ముందుగా పెట్టుకొని ఆయన తర్వాతే ఈయన చేసినట్లుగా మనం చదువుకునేవాళ్ళం. అంటే ఆయన అడిగిన తర్వాతే జరిగించినట్లుగా, తను చేసిన ఒక్క తప్పును కూడా తను హృదయపూర్వకంగా కూడా ఒప్పుకున్నట్లు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడైతే ఆయన అంటున్నాడు, అతడు నా నామఘనత ఒక మందిరాన్ని కడతాడు, తర్వాత అతని రాజ్యాన్ని నిత్యంగా స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రిని ఉండును, అతడు నాకు కుమారుడు ఉండును అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, అతడు పాపం చేసినట్లా నరుల దండంతో మనుషులకు తగిన దెబ్బలతోనూ అతన్ని శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై, అంటే దావీదుని స్థాపించటానికి
సౌలుకి తన కృపను ఎలాగైతే దూరం చేశాడో అలాగ అతనికి నా కృపనైతే దూరం చేయను అనే విషయాన్ని కూడా క్లారిటీగా చేశాడు. నిత్యము కూడా ఉంటుంది అనే విషయాన్ని తెలియపరిచినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా నీ మటుకు నీ సంతానం కూడా ఏమన్నాడు, నిన్ను కొట్టివేసేదిని కానీ నా కృప అతనికి దూరం చేయను, అలాగే నీ మటుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము కూడా స్థిరమగును అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. తర్వాత నీ కుమారుడు నీ కుమార్తె తర్వాత మిగిలిన వాళ్ళు కూడా నీ యొక్క సింహాసనాన్ని తీసుకెళ్ళి ఏదైతే నేను వాగ్దానం చేసానో దాన్ని స్థిరపరిచేంత వరకు వారు ఉంటారనే విషయాన్ని కూడా అక్కడ తెలియపరిచినట్లుగా మనము చదువుకుంటూ ఉంటాము. దావీదు గారి తర్వాత సొలొమోను గారు, అక్కడ తర్వాత రెహబాము దగ్గర సరిగ్గా రెండుగా విడిపోయి 10 గోత్రాలు ఒక వైపున 2 గోత్రాలు ఒక వైపున ఉన్నప్పుడు కూడా ఆ 2 గోత్రాలను పట్టుకొని వాళ్ళందరూ కూడా దేవుని కొరకు ఎంతో ఇదిగా ఉండి ఆ గోత్రాల నుంచి క్రీస్తు ప్రభువుని రావటము, ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మనందరూ కూడా తెలుసు. అందుకని అపోస్తలుల కార్యంలో కానీ మనం చదువుకుంటూ ఉంటాము. కొన్ని వచనాల్లో మనం ఉంటుంది, దావీదు కుమారుడు క్రీస్తు ప్రభువు పిలబడ్డాడని, దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉంటాము. కాబట్టి దేవుడు తన పిల్లల పట్ల చూపే కృపను ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా పూనుకొని ఉండాలి. ఇక్కడ కూడా మనం చదువుకుంటే చాలా సంగతులు ఉంటాయండి. ఈ 12 వచనం కానించి ఈ 17 వచనాల్లోనే క్రీస్తు ప్రభు వారి గురించి అనేక సందర్భాలను అక్కడ చెప్పినట్లుగా మనం చదువుకోవచ్చు. ఆయన్ని ఎలా ఉంటుందో, ఆయన స్థితి ఎలా ఉంటుందో అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు. అలాగ చెప్పిన తర్వాత దేవుడు ఎలా ఏదైతే చెప్పాలని కూడా దాన్ని నాతాను ప్రవక్త ద్వారా చెప్పించి నాతాను గారు మరలా దావీదు గారికి తెలియపరిచినట్లుగా మనము చదువుకుంటూ ఉంటాం. అంటే ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క పనిని ఏదైతే మనకిచ్చాడో దానిని మన సామర్థ్యం కొద్దీ మనం జరిగించాలి. మిగిలిన దాని గురించి దేవుడు చూసుకుంటాడనే విషయాన్ని మనము గమనించవచ్చు. దేవుడు దావీదు గారికి ఇచ్చిన సామర్థ్యము యుద్ధాలు జరిగించడము, చుట్టుపక్కల విశ్రాంతిని కలిగించి దేవుని మందిరం కొరకు తనకు కావాల్సిన వాటిని కూడా సమకూర్చడం అనే విషయాన్ని మనము గమనించవచ్చు. నేడు మనము కూడా దేవుడు మనకి ఏదైతే సామర్థ్యాన్ని ఇచ్చాడో దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కొనసాగించుకుంటూ మనం ఉండాలి. అలాగే మనం ఏ స్థితిలో ఉండి వచ్చామో ఆ స్థితిని మర్చిపోకుండా దేవునికి వినయపూర్వకంగా మనము కృతజ్ఞత భావాన్ని మనం తెలియపరిచేవారిగా ఉండాలి. లోకంలో దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థితిలోనే మనము సంతోషంగా ఆనందంగా గడుపుతూ దేవునికి వినయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలియపరచవలసిన బాధ్యత మనకు ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. ఇప్పటివరకు కూడా మనం ఏం చూసామంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనం మనం చదువుకున్నాము. అందులో 3 సందర్భాలు మనం జ్ఞాపం చేసుకున్నాము. ప్రాముఖ్యంగా దావీదు గారికి దేవుడు నెమ్మది కలిగించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోకుండా దేవుని కొరకు ఆలోచన చేసిన సందర్భాన్ని మనం చూసాము. ఆయన దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు, కానీ అది తన చేతులతో తీసుకోకుండా దేవుడు ఏం చెప్తాడో దాన్ని జరిగించాలనే ఆలోచన దావీదు గారు కలిగి ఉన్నాడు. అందుకని దావీదు గారు సొంత ఆలోచన చేయకుండా ప్రవక్తని పిలిపించి ప్రవక్తకి ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు అటు దేవుని యొక్క కార్యాలు చూసినట్లయితే మనము అటు దావీదు గారిని తృణీకరించలేదు, తన ప్రవక్తల్ని తృణీకరించలేదు. దేవుడు తన సామర్థ్యాన్ని బట్టి అందరికీ కూడా గొప్ప గౌరవాలను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అలాగే నేడు మనము కూడా మన కుటుంబాల్లో ఏదైనా కార్యం జరగాలనుకున్నా, ఏదైనా జరిగించాలనుకున్నా, చేయకపోయినా చేయాలనుకున్నప్పుడు కూడా మనము మన సేవకులతో సంప్రదించి మన కార్యాలను జరిగించుకొని ముందుగా ప్రార్థన చేయించుకొని మనం చేయాలనుకున్నామని ఆలోచన చేస్తే దేవుడు మంచి దీవెనలు మన కుటుంబాలకి దయచేస్తాడు. కనుక మనము కూడా దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. అంటే మనం కూడా దేవునికి విధేయతను మనం చూపించవలసిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి దేవుడు మనకి ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలో మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాభావాన్ని తెలియపరిచి దావీదు గారు ఎలాగైతే ప్రవక్తను పిలిపించుకుని ఎలాగైతే చేశాడో మనం కూడా దేవునికి సేవకులుగా ఉండాలి అనే విషయాన్ని గ్రంథం తెలియపరుస్తుంది. తర్వాత దేవుడు కూడా దావీదుకి ఇచ్చిన దీవెనలు శాశ్వతమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు ఇచ్చినట్లుగా ఆయనకి మనం చూస్తూ ఉంటాము. అలాగే మనం కూడా దేవునికి విధేయతను చూపించినట్టయితే ఆయన కూడా మన కుటుంబాలకి శాశ్వతమైన దీవెనలు ఆశీర్వాదాలు మనకు దయచేస్తూ ఉంటాడు. మన కుటుంబాలు నిత్యం కూడా దేవుని సన్నిధిలో ఆనందించేట్టుగా ఉండాలి అనే విషయాన్ని, ఉంటుంది అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నేను తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన సహోదరులకి ఓపికతోనే మీ అందరూ కూడా ప్రభునామం తెలియపరచుకునే మాటలందరితో ముగిస్తున్నాను. అందరూ కూడా ఉన్నారండి.